హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ LTX క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం ఈ రోజు హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఈ రోజు ఆల్రెడీ మే 12th, జస్ట్ ఇంకొక 3 days మాత్రమే ఉంది మే 15th. మే 15th నుంచి ఏమవుతుందో మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఫీజ్ అనేది ప్రస్తుతం ఉన్న 2000 నుంచి 3000 అవ్వబోతోంది. అయితే ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకున్నారో చక్కగా మే 15th లోపల జాయిన్ అయిపోండి, లేట్ చేసుకోకండి. ఖచ్చితంగా ఒకటైతే మన అందరం కూడా అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినంత వరకు ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. English has become the most important section and the most challenging section. ప్రిలిమ్స్ లెవెల్లో పర్వాలేదు, కానీ మెయిన్స్ లెవెల్లో ఇంగ్లీష్ కి సంబంధించి మనం ఎక్స్ట్రా గైడెన్స్ అనేది ముందు నుంచే తీసుకుని ఎక్స్ట్రా ప్రాక్టీస్ అనేది చేయాలి. అయితే చాలా మందికి మిగిలిన సబ్జెక్ట్స్ మీద ఉండే అవేర్నెస్ ఇంగ్లీష్ మీద ఉండకపోవచ్చు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి, ఎటువంటి ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఇటువంటి ఎన్నో కన్ఫ్యూజన్స్ మధ్యన వాళ్ళు అలా ఉండిపోతారు, కానీ ఏమాత్రము కూడా ముందడుగు వేయరు. అటువంటి వారి కోసమే మన LTX క్లాసెస్ లో కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే ఒక సపరేట్ బ్యాచ్ అయితే ఫామ్ అయింది, రన్ అవుతోంది. ఈ బ్యాచ్ కున్న ప్రత్యేకత ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే జస్ట్ మీరు ఫీజు 2000 పే చేస్తే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ప్రతిరోజు ఉంటాయి. అంటే రికార్డెడ్ వీడియోస్ మీకు ఇచ్చి వదిలేయడమే కాకుండా ప్రతిరోజు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇంత ఇంపార్టెంట్ ఆపర్చునిటీని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి కదా? కాబట్టి మీకు జాయిన్ అయ్యే ఐడియా ఉంటే మాత్రం మే 15th లోపల జాయిన్ అయిపోండి. నెంబర్ వచ్చి 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు. మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, చక్కగా జాయిన్ అవ్వండి. అయితే మరో ముఖ్యమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన LTX క్లాసెస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన వెబ్సైట్ లో కూడా వెళ్ళండి. మన వెబ్సైట్ లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, చూడండి. స్టూడెంట్స్ ఇస్తున్న ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది, చదవండి. మీకు డెమో క్లాస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. నంబర్ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, 7893899553. ఓకేనా? ఇక మనం ఆలస్యం చేయకుండా మై డియర్ ఫ్రెండ్స్ మన హిందూ పేపర్ లోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? రైట్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన హిందూ పేపర్ లో ఎడిటోరియల్ కాలం లో ఉన్నాము, అంటే పేజ్ నెంబర్ 6 లో ఉన్నామన్నమాట. మన పేజ్ నెంబర్ 6 లో ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది. నేను ఈ ఆర్టికల్లో ఉన్న కంటెంట్ చెప్పను, కానీ ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ మాత్రమే చెప్తాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ మాత్రం చెప్తాను, ఎక్కువ లోతుగా స్టడీ చెప్పను, కానీ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఏం లేదమ్మా, మనకి గత కొద్ది రోజులుగా కూడా సుప్రీం కోర్టులో సెడిషన్ లా అనే ఒక చట్టంపై చర్చలు జరుగుతున్నాయన్న విషయం మనందరికీ తెలుసు. సో ఇక్కడ సెడిషన్ అనే వర్డ్ అయితే రావడం జరిగిందండి. సెడిషన్ అంటే యాక్చువల్ గా ప్రభావం కలిగించే అంటాం, అంటే సంథింగ్ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇక్కడ అవతల వారిని, సమాజంలో ఉన్న వారిని మన మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ మనం ప్రేరేపించగలిగితే, మన వల్ల వాళ్ళు ఏదైనా వైలెన్స్ లోకి దిగితే కూడా సెడిషన్ అంట. దీని గురించి మీరు నిజం చెప్పాలంటే ఇది ఇంగ్లీష్ వొకాబులరీలో కంటే జనరల్ గా మనం నేర్చుకునే పదం లాగే చెప్పొచ్చు దీన్ని. సో సెడిషన్ అనేది మీరు స్టడీ చెయ్యండి, సెడిషన్ లా గురించి కూడా స్టడీ చెయ్యండి, మీకు జీకే కూడా హెల్ప్ అవుతుంది. ఎనీవేస్, హీడ్ అనేది డైరెక్ట్ ఇంగ్లీష్ వొకాబులరీ. హీడ్ అంటే ఆకర్షించడం అంటాం, అట్రాక్ట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. హీడ్ అంటే ఏంటమ్మా? అట్రాక్ట్ అంటాము. హీడ్ అంటే అట్రాక్ట్ అంటాము. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ హీడ్ అన్న వర్డ్ ని వాడారు, అంటే అట్రాక్ట్ అన్న వర్డ్ ని వాడారు. ఇక మనం ఇందులో కానీ వెళ్ళిపోతే ఆర్టికల్లో సబ్స్టాన్షియల్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ మన అందరి కోసం వచ్చేసిందండి. ఏంటండి? సబ్స్టాన్షియల్. సబ్స్టాన్షియల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్సిడరబుల్ అంటాము, అంటే దీన్ని మనం పరిగణంలోకి తీసుకునేలాగా, కన్సిడర్ చెయ్యగలిగేలాగా. ఒక రకంగా చెప్పాలంటే సరిపడా అని కూడా అంటాము. సరిపడా అని కూడా అంటాము. ఏమంటాము? సరిపడా అని కూడా అంటాము.
ఇలా కానీ మనం చూసుకుంటూ వస్తున్నట్టయితే నెక్స్ట్ మనకు ఉన్న ముఖ్యమైన వొకాబులరీ ఏంటనేది కానీ మనం గమనించినట్టయితే చూడండి, ఎబియన్స్ అనే ఒక వర్డ్ అయితే వచ్చింది. ఏంటండి? ఎబియన్స్ అనే వర్డ్ అయితే వచ్చింది. ఎబియన్స్ అంటే ప్రస్తుతం యూజ్ చేయట్లేదు అంటారు, నాట్ ఇన్ యూస్. ఎబియన్స్ అంటే నాట్ ఇన్ యూస్, నాట్ ఇన్ యూస్. అబ్రోగేషన్ అనే మంచి వొకాబులరీ అయితే మన అందరి కోసం వచ్చేసిందండి. అబ్రోగేషన్ అంటే యాక్చువల్గా రద్దు చేయడం అంటాం, క్యాన్సిల్ చేయడం అంటాం. అబ్రోగేషన్ అంటే ఏమంటాము? రద్దు చేయుట, క్యాన్సిల్ చేయుట అంటాం. రద్దు చేయుట లేదా క్యాన్సిల్ చేయుట అంటాం, క్యాన్సిల్ చేయుట. ఇలాగనే మనం చూసుకుంటూ వచ్చినట్టయితే మనకి ఇదే ఆర్టికల్లో నెక్స్ట్ ఉన్న ముఖ్యమైన వొకాబులరీ ఏంటో మనం చూద్దాం. ఇదిగోండి, ఒక ముఖ్యమైన వొకాబులరీ వచ్చేసింది, గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. కోయర్సివ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. కోయర్సివ్ మెజర్స్ అంటారు. ఏమంటారండి? కోయర్సివ్ మెజర్స్ అంటే బలవంతంతో కూడిన. సో సంథింగ్ ఇన్వాల్వింగ్ ఫోర్స్ అని రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కోయర్సివ్ అంటే ఏంటంటే సంథింగ్ ఇన్వాల్వింగ్ ఫోర్స్, సంథింగ్ ఇన్వాల్వింగ్ ఫోర్స్, సంథింగ్ ఇన్వాల్వింగ్ ఫోర్స్, సంథింగ్ ఇన్వాల్వింగ్ ఫోర్స్. ఓకేనా? ఇలాగనే మనం చూస్తూ వెళ్ళినట్టయితే మనకి మంచి మంచి వొకాబులరీ అయితే ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇది నేను చెప్పకపోయినా మీలో అందరికీ తెలుసు. స్క్రాప్ అంటే కూడా మన అందరికీ బాగా తెలుసు. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్క్రాప్ ఈస్ ఎరాడికేట్. దీన్ని కూడా రద్దు చేయడం అని అంటాం కదండి. స్క్రాప్ అన్నా కూడా, అబ్రోగేట్ అన్నా కూడా రద్దు చేయడం అన్న మీనింగ్ వస్తుంది, రద్దు చేయడం అన్న మీనింగ్ వస్తుంది. కాంప్లియన్స్ అంటే ఏంటి? యాక్చువల్ గా కంప్లై అవ్వడం అంటాము, కాంప్లియన్స్ అంటాం. కాంప్లియన్స్ అంటే ఏంటి అర్థం అంటే, కాంప్లియన్స్ అంటే అగ్రిమెంట్ అన్నమాట. అంటే ఒకే మాట మీద ఉండడం అంటాను చూసారా, అలా అన్నమాట. ఒకే మాట మీద ఉండడం అంటాను చూసారా, అలా అన్నమాట. ఇక్కడ మనం కానీ తర్వాత చూసినట్టయితే డిటర్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. డిటర్ అంటే ఏంటంటే డిస్కరేజ్ చేయడం, వెనక్కి లాగడం అంటాను చూసారా, అలా అన్నమాట. డిటర్ అంటే డిస్కరేజ్ చేయడం, వెనక్కి లాగడం అన్నమాట, డిస్కరేజ్ చేయడం. అదే విధంగా మీరు కానీ చూసినట్టయితే ఇక్కడ థిన్ స్కిన్డ్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. ఏంటమ్మా? థిన్ స్కిన్డ్ అనే వొకాబులరీ అయితే వచ్చింది. థిన్ స్కిన్డ్ అంటే రాసుకోండి, వెరీ సెన్సిటివ్. అంటే ఎవరేమన్నా ప్రతి దానికి కూడా వీళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సో థిన్ స్కిన్ అంటే రాసుకోండి, వెరీ సెన్సిటివ్ అని రాసుకోండి. విండిక్టివ్ అంటే ప్రతీకార చర్య అంటాం, రివెంజ్ అని రాసుకోండి. విండిక్టివ్ అంటే రివెంజ్ ఫుల్, విండిక్టివ్ అంటే రివెంజ్ ఫుల్ అని రాసుకోండి, రివెంజ్ ఫుల్. చూడండి, ప్లైంట్ పోలీస్ ఆఫీసర్స్ అన్నారు. ఇదేంటిది? ప్లైంట్ అంటే ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్, త్వరగా ప్రభావం చెందే, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అంటాం. ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్, ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇన్వోక్ చేయడం లేదా ఇన్వోక్ అవ్వడం అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా అంతే, కాల్ ఆన్ అంటాం మనం. ఇన్వోక్ అంటే కూడా కాల్ ఆన్ అవ్వడం, అంటే ఒక రకంగా డిమాండ్ చేయడం అని కూడా వస్తుంది. డిట్రాక్టర్స్ అంటే ఎవరు? ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో, డిట్రాక్ట్ చేస్తుంటారో, డిస్టర్బ్ చేస్తుంటారో వారిని డిట్రాక్టర్స్ అంటాం. డిసెంటర్స్ అంటే ఏంటి? ఇది కూడా అంతేనమ్మా, ఎవరైతే వెనక్కి లాగుతూ ఉంటారో, అంటే వ్యతిరేకదారులు అని కూడా అంటాం. డిసెంటర్ అంటే ఏంటంటే వ్యతిరేకదారులు, ఎవరైతే వ్యతిరేకంగా మనకి రివోల్ట్ అవుతారో, వ్యతిరేకత్వాన్ని చూపిస్తారో డిసెంటర్ అంటాం, డిసెంటర్ అంటాం. ఓకేనా? ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి చాలానే మంచి వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ సైట్ అంటే ఏంటంటే మెన్షన్ చేయడం అమ్మ, ఒక ఎగ్జాంపుల్ లాగా మెన్షన్ చేయడం. మనకి కోర్ట్స్ లో ఏమవుతుందంటే, ఒక కేసు నడుస్తున్నప్పుడు ఒక కేసుని ఇంకొక కేసుకి ఎవిడెన్స్ గా సైట్ చేస్తూ ఉంటారు, అంటే ఎగ్జాంపుల్ గా చూపించుట.
సైట్ అంటే మెన్షన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అని రాసుకోవచ్చు. మెన్షన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అని రాసుకోవచ్చు. ఇక్కడ పెర్సిస్టెంట్లీ అన్నారంటే కన్సిస్టెంట్లీ అంటే లాంగ్ టైం, ఎప్పటి నుంచో అంటాం. ఫర్ ఎ లాంగ్ టైం అంటాం. ఏమంటామమ్మా పెర్సిస్టెంట్లీ అంటే? ఫర్ ఎ లాంగ్ టైం అంటాము. ఫర్ ఎ లాంగ్ టైం. ఇదిగోండి హీడ్ అంటే నేను చెప్పాను అటెన్షన్ చూపించడం, పే అటెన్షన్ అంటే ఆకర్షించడం అని కూడా అంటాం. హీడ్ అంటే పే అటెన్షన్, ఆకర్షించడం అంటాం. హీడ్ అంటే పే అటెన్షన్, ఆకర్షించడం అంటాం. అప్ హోల్డ్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ అని రాసుకోండి. ఇది అప్ హెల్డ్, అప్ హోల్డ్ అనేది ప్రెసెంట్ టెన్స్ అనమాట అమ్మా. V1 ప్రెసెంట్ పార్టిసిపుల్. అప్ హెల్డ్, అప్ హెల్డ్ అంటే పాస్ట్ టెన్స్ అమ్మా. సపోర్ట్ అని రాసుకోండి. అప్ హోల్డ్ అంటే సపోర్ట్ అని రాసుకోండి. అప్ హోల్డ్ అంటే సపోర్ట్. ఇలాగనే మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాము. ముఖ్యమైన వొకాబులరీ ఇదిగోండి. ఇన్సైట్ అనే ఒక వొకాబులరీ వచ్చేసింది. ఇన్సైట్ అంటే ప్రేరేపించడం అంటాం. ఎంకరేజ్ అని రాసుకోవచ్చండి. స్టిర్రప్ అని కూడా అంటాం, రెచ్చగొట్టడం అని కూడా అంటాం. సో ఇన్సైట్ అంటే ప్రేరేపించడం, ఎంకరేజ్ చేయడం, స్టిర్రప్ చేయడం, రెచ్చగొట్టడం అంటాం. ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే స్ట్రిడెంట్ లాంగ్వేజ్ అన్నారు. ఎటువంటి లాంగ్వేజ్ అండి? స్ట్రిడెంట్ లాంగ్వేజ్. ఇదేంటిది స్ట్రిడెంట్ లాంగ్వేజ్ అన్నారు? లాంగ్వేజ్ అంటే మనందరికీ బాగా ఐడియా ఉంది. మరి స్ట్రిడెంట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి స్టూడెంట్ అంటే ఏమి లేదమ్మా. మనం ఏమంటామంటే స్టూడెంట్ లాంగ్వేజ్ అంటే స్ట్రిక్ట్ అంటాం. ఓకే, కఠినమైన భాష అంటాం, స్ట్రిక్ట్ అంటాం. స్టూడెంట్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే స్ట్రిక్ట్ అంటాం. దాన్నే మనం హార్ష్ అని కూడా పిలుస్తాం. అలాగే మనం కానీ చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఆట్ టు అనే మంచి ఎక్స్ప్రెషన్ అయితే కనిపించింది. ఆట్ టు అంటే షుడ్ అని రాసుకోండి. ఆట్ టు అంటే షుడ్ అని రాసుకోండి. షుడ్. ఓవర్ రూల్ అంటే ఏంటి? ఓవర్ రూల్ చేయడం అంటే తిరస్కరించడం, రిజెక్ట్ అని రాసుకోండి. ఇందాక మొదట్లో నేను మీకు అబ్రుగేట్ అనే వర్డ్ చెప్పాను, గుర్తుందా? అలాగే స్క్రాప్ అనే వర్డ్ కూడా చెప్పాను, అలా అనమాట. కాకపోతే అబ్రుగేట్, స్క్రాప్ అంటే పూర్తిగా తొలగించడం, ఓవర్ రూల్ అంటే తిరస్కరించడం, రిజెక్ట్ అనమాట. రెండర్డ్ అన్నారు అంటే ప్రొవైడ్ చేయడం. మనం అంటూ ఉంటాం రెండరింగ్ సర్వీసెస్ అంటాం. దిస్ ఆర్గనైజేషన్, దిస్ ఎన్జిఓ ఈజ్ రెండరింగ్ సర్వీసెస్ టు ద పూర్ పీపుల్ అంటాం అలా. సో రెండర్ అంటే ఏంటంటే ప్రొవైడ్ చేయుట. రెండర్ అంటే ఏంటంటే ప్రొవైడ్ చేయడం అంటాం. ఇలా మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ మనకి మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, చాలా మంచి వొకాబులరీ ఉన్నాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ చూడండి, విండిక్టివ్ అనే పదం కనిపించింది ఈ రోజు మనకి. విండిక్టివ్ అంటే ప్రతీకార చర్య అన్నాము, రివెంజ్ఫుల్ అన్నాం. అదే విధంగా మనం తర్వాత చూసినట్టయితే డిజెంటర్ అనే వర్డ్ కూడా కనిపించిందండి. డిజెంటర్ అంటే అసలు డిజెంట్ చేయడం అంటే ఏంటండి? వ్యతిరేకించడం, అపోజ్ చేయడం అంటాం. ఈ రోజు మనకి 2-3 సార్లు హీడ్ అనే వర్డ్ కనిపించిందండి. పే అటెన్షన్, దృష్టి పెట్టడం అంటే ఆకర్షించడం అని అర్థం అనమాట. ఒక చోట మనకి అప్హోల్డ్ అనే వర్డ్ అయితే వచ్చిందండి. అప్హోల్డ్ అంటే సపోర్ట్ అని రాసుకోండి. అలాగే మరొక చోట మనకి ఆట్ టు అనే ఎక్స్ప్రెషన్ కనిపించిందండి. ఆట్ టు అంటే షుడ్ అండి, అంతకంటే ఏం లేదు. ఆట్ టు అంటే షుడ్. రెండర్ అంటే ప్రొవైడ్ చేయడం అండి. నేను మీకు చెప్పాను మొదట్లోనే, ఈ ఆర్టికల్ అంతా కూడా సెడిషన్ లా అనే చట్టం కోసం. సెడిషన్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభావితం చేయడం. అదే విధంగా మనం కానీ చూస్తే ఇక్కడ ఒక చోట మనకి డిటర్ అనే మంచి వొకాబులరీ వచ్చిందండి. డిటర్ అంటే డిస్కరేజ్ చేయడం అని రాయండి. డిస్కరేజ్ చేయడం అని రాయండి. అలాగే ఒక చోట మనకి సబ్స్టాన్షియల్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. సబ్స్టాన్షియల్ అంటే ఏంటంటే సరిపడా అంటాం, ఇనఫ్ అంటాం. సరిపడా లేదా ఇనఫ్. ఎబియన్స్ అంటే ఏంటంటే ప్రస్తుతం వాడుకలో లేదు అంటాం, నాట్ ఇన్ యూజ్ అంటాం. ఎబియన్స్ అంటే నాట్ ఇన్ యూస్. అబ్రోగేషన్ అంటే చెప్పాను నేను మీకు. అబ్రోగేషన్ అంటే రద్దు చేయడం. రిజెక్ట్ చేయడం అని కూడా వస్తుంది. కోయర్సివ్ అంటే ఏంటమ్మా? బలం ప్రయోగించిన, అంటే బలవంతం కలిగి ఉన్న. ఫోర్స్ అంటాం, యూజింగ్ ఫోర్స్ అంటాం. కోయర్సివ్ అంటే యూజింగ్ ఫోర్స్ అంటాం. మనకు ఒక చోట థిన్ స్కిన్డ్ అనే ఒక పదం అయితే వచ్చింది. థిన్ స్కిన్ అంటే చాలా సెన్సిటివ్ అండి, అదే దీనికి ఆపోజిట్ తెలుసా? థిక్ స్కిన్ అంటాం. థిక్ స్కిన్ అంటే చాలా బలమైన, అంత సెన్సిటివ్ కాదు అంటాం మనం కదండి. అలా మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి తర్వాత ఒక చోట ఇన్వోక్ అనే పదం అయితే వచ్చింది.
ఇన్వోక్ అంటే ఒక పని చేసేలాగా ప్రేరేపించడం అంటాము. కాల్ ఆన్ అని కూడా అంటాం. కాల్ ఆన్ అని కూడా అంటాం. మరొక చోట మనకు ఒక చోట స్ట్రిడెంట్ అనే వొకాబులరీ వచ్చింది. స్ట్రిడెంట్ అంటే కఠినమైన, స్ట్రిక్ట్ అంటాం. స్ట్రిడెంట్ అంటే కఠినమైన, స్ట్రిక్ట్ అంటాం. ఒక చోట ఓవర్ రూల్ అనే పదం వచ్చింది. అంటే రద్దు చేయట, క్యాన్సిల్ చేయటాన్ని కూడా అంటాం. రద్దు చేయట లేకపోతే క్యాన్సిల్ చేయటాన్ని కూడా అంటాం. మరొక చోట మనకి పెర్సిస్టెంట్ అనే వర్డ్ అయితే వచ్చింది. పెర్సిస్టెంట్ కూడా అంటే ఏంటంటే, పెర్సిస్టెంట్ అంటే కూడా దీర్ఘకాలం ఉన్న, కన్సిస్టెంట్ అంటాం. దీర్ఘకాలం పాటు ఉన్న, కన్సిస్టెంట్ అంటాం. మరి అప్పట్లాగే నేను ఈ రోజు చెప్పిన వొకాబులరీలో 3 పదాలను వర్డ్స్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తున్నాను. వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను. అప్ హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం అని చెప్పాను. అప్ హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం అని చెప్పాను. విండిక్టివ్ అంటే ప్రతీకారంతో కూడిన. విండిక్టివ్ అంటే ప్రతీకారంతో కూడిన. ప్రతీకారంతో కూడిన అంటాం మనం. ఓవర్ రూల్ అంటే రద్దు చేయుట, రిజెక్ట్. ఓవర్ రూల్ అంటే రద్దు చేయుట, రిజెక్ట్. మరి ఈ 3 పదాలతో మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెడుతూ ఉండండి. మీరు పెట్టే మెసేజెస్ ని అన్ని చూస్తాను. మీరు పెడుతున్న ప్రతి ఎగ్జాంపుల్ నేను చదువుతాను. అయితే మీరు పెడుతున్న మెసేజెస్ అవ్వచ్చు, అడుగుతున్న డౌట్స్ అవ్వచ్చు, ఇస్తున్న ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, అలాగే మీరు రాస్తున్న ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, వీటి గురించి నేను సండే మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే సండే మనం వీక్లీ వొకాబులరీ చెప్పుకుంటాం కదా, ఆ రోజు మాత్రమే నేను ఈ పదాల గురించి మీతో చర్చిస్తాను. ప్రస్తుతం అయితే మీరు విండిక్టివ్ ప్రతీకార చర్య, అప్ హోల్డ్ అంటే సపోర్ట్, ఓవర్ రూల్ అంటే రిజెక్ట్. ఈ 3 వర్డ్స్ తో మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ రోజు చెప్పిన వొకాబులరీ అర్థమయ్యే అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎన్ని వొకాబులరీ చదువుతున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని చదువుతున్నాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకేసారి ఒక 200 పదాలు చదివేయచ్చు, అదేం కష్టం కాదు, కానీ అది కరెక్ట్ కాదు. ఎక్కువ రోజులు గుర్తుండవు. అదే ప్రతిరోజు ఒక 15 పదాలు చదవండి, బాగా గుర్తుంటాయి. రివిజన్ చేసుకోవాలి. వీక్లీ వొకాబులరీ కూడా మనం స్టడీ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ గుర్తుంటాయి, ఎక్కువ రోజులు కూడా గుర్తుంటాయి. సరేనా? అయితే మరి సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా. రేపటి వొకాబులరీ క్లాస్ లో మళ్ళీ మనం కలుసుకుని బోల్డ్ ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దాం. ఆఖరిగా నేను ముందు చెప్పినట్టు ఇంకొక 3 days లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఫీజు పెరుగుతోంది కాబట్టి మీరు జాయిన్ అయ్యే ఐడియా ఉంటే ఈ లోపలే జాయిన్ అయిపోవచ్చు. రికార్డెడ్ తో పాటు లైవ్ క్లాసెస్ లో కూడా మనందరం కూడా మాట్లాడుకోవచ్చు. సరే మరి, ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.